సో వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ మనం చింత చిగురు పొట్టేలు కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు సెకండ్ డిష్ ఏం చేయబోతున్నామో సుబ్బారెడ్డి గారిని తెలుసుకుందాం. యా, సెకండ్ డిష్ అండి లైవ్ కుండ దమ్ పలావ్. లైవ్ కుండ దమ్ పలావ్ అంటే ఓకే, మేము ఆర్డర్ ఇవ్వగానే మీరు లైవ్ లో మా ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ చేసి ఇస్తారు. సో ఓకేనండి, ఫస్ట్ దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. పాట్ కావాలి మేడం. ఓ, ఎస్పెషల్లీ పాటే కావాలండి, ఎందుకంటే దీంట్లో చేస్తేనే ఫస్ట్ చెప్పాను కదా మీకు కుండ దమ్ పలావ్ అని చెప్పి. అచ్చా, ఓకే ఓకే. యాక్చువల్లీ మనం ఇంట్లో అయితే ప్రెషర్ కుక్కర్స్లో వాటిలో యూస్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మాత్రం మనం స్పెషల్గా కుండ అనమాట. అంటే లైక్ మనం ఇక్కడే అనుకుందాం లైవ్ కుండ దమ్ పలావ్. సో దమ్ పలావ్ ఆటోమేటిక్గా చేస్తుంటాం, బట్ ఇలాంటి కుండని తీసుకొచ్చి దానిలో చేస్తే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు సుబ్బారెడ్డి గారు. మరి ఫస్ట్ ఈ కుండని పెట్టేసి నెక్స్ట్ ఏమేమి చేయాలో చూసేద్దాం. యా అండి, మీరు ఎప్పుడైనా కుండలో వండుకొని తినడం చూసారా మేడం? అంటే మన ఓల్డ్ ఎప్పుడు పాత రోజుల్లో చూసేవాళ్ళం, అందుకని చెప్పి మీ కుండలో వండిస్తున్నాం. ఆ రోజులన్నీ గుర్తు రావాలి, మనం మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే సామాన్లు చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అదే కుండలో చేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది, న్యాచురల్ గా కూడా ఉంటుంది. లైవ్ కుండ దమ్ పలావ్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని రెడీగా ఉన్నాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లైవ్ కుండ దమ్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ సరిపడా, హోల్ గరం మసాలాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చికెన్ 200 గ్రాములు, కొబ్బరి పాలు, బాస్మతి రైస్ 100 గ్రాములు, చికెన్ స్టాక్ వాటర్, ఇక సన్నగా తరిగిన కొత్తిమీర. అంటే చికెన్ స్టాక్ వాటర్ అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. వాటర్ నార్మల్ వాటర్ వేసుకున్నా పర్లేదు, అదే టేస్ట్ వస్తుంది. ఓకే, మామూలు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ చికెన్ స్టాక్ వాటర్ ఏంటంటే మన చికెన్ బోన్స్ని బాయిల్ చేసిన వచ్చినటువంటి ఆ వాటర్ని మనం దీంట్లో యూస్ చేస్తున్నాం, అదే కానీ చికెన్ స్టాక్ వాటర్. సో ఒకవేళ ఇంకా ఇదే ఫ్లేవర్ ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వాలంటే మాత్రం మీరు చికెన్ స్టాక్ వాటర్ని కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు మామూలు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. యా అండి, నెక్స్ట్ అంతే మేడం. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయిపోయింది. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత మెయిన్ థింగ్ మనం కుండ, లైవ్ కుండ దమ్ పలావ్ కాబట్టి ఫస్ట్ కుండ పెట్టుకోవాలండి. యా, ఇది బాగా వేడెక్కాలండి కుండ. అసలు ఎలా ఓకే, అంటే కుండలో బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అంటే దీని ప్రాసెస్ మామూలు రెగ్యులర్గా మనం అంతే. ఓకే, నేచురాలిటీ కోసం అని చెప్పాలి. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ ఎంత వేసుకోవాలండి? సరిపడా. మన ఇక్కడ చికెన్ తీసుకున్న క్వాంటిటీ 200 గ్రామ్స్ కాబట్టి సో దానికి తగినంత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది తక్కువ ఆయిలే తింటారు. యాక్చువల్లీ బిర్యానీలో మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, అలా మనం మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేసే ఈ పలావ్కి కూడా సరిపడినంత ఆయిల్ తీసుకుంటే బెటర్. సో మనం ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాం. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా, విడి గరం మసాలా అన్ని పొడి కాకుండా విడిగా ఉన్నవి మనం అన్నీ వేసుకుంటున్నాం అనమాట. ఏమన్నా ఒకసారి చెప్తారా? దాల్చిన చెక్క, ఇలాచి, ఓకే, షాజీరా, ఓకే, జాజి పువ్వు, స్టార్ పువ్వు. ఓకే, సో ఈ హోల్ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఈ ఆయిల్లో వేసుకున్నాం. ఆయిల్ వేగంగానే మనం వేసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాట్లో వండితే త్వరగా అవుతుందా లేకపోతే టైం టేకింగ్? త్వరగానే అవుతుంది మేడం. ఓకే, టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది తినడానికి, తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా వేగాలి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పాలమూరు గ్రిల్లో ఇది కూడా స్పెషల్. స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ లైక్ చేస్తారన్నమాట, ఎందుకంటే లైట్ ఫుడ్ టేస్టీ కూడా బాగుంటుంది. ఓకే, మనం మామూలుగా బిర్యానీ చేసుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, దానికి పెద్ద ప్రాసెస్, టైం టేకింగ్ అనుకుంటూ ఉంటాం. కుండ ఒకటి ఉండి దంపలో కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనం తెచ్చిపెట్టిన ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవి. సో ఇవన్నీ మన దగ్గర ఉంటే ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. అలా ఈవినింగ్ టైమింగ్లో బిర్యానీ తినాలి, ఆర్ఎల్ సండే బాగా రిఫ్రెష్ అయిపోయి బాగా వర్క్ స్ట్రెస్ అయిపోయి సండే ఫ్రెష్గా ఏదైనా తినాలి అనుకున్న వాళ్ళు ఈ దమ్ పలావ్ చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో వండుకోవచ్చు. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. మరి ఇప్పటి వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కావాల్సిన మసాలా దినుసులు వేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే, కరివేపాకు కొంచెం. ఓకే, మనం కరివేపాకు ఆల్మోస్ట్ తాలింపులో వేసుకుంటూ ఉంటాం, ఈ బిర్యానీలో కూడా కరివేపాకు వేశారు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, యాక్చువల్లీ బిర్యానీలో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్సే ప్రిఫర్ చేస్తాం. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. ఈ రెండు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇవన్నీ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. పర్లేదు మేడం, బ్రౌనిష్ కలర్లో ఏం అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు.
ఆ ఉల్లిపాయ యొక్క టేస్ట్ కూడా తగలాలి కాబట్టి మనం ఎక్కువ బ్రౌనిష్ కలర్ అవసరం లేదు, జస్ట్ అలా మగ్గితే చాలన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని కూడా కొంచెం అటు ఇటు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది కుండలోనే కాకుండా అందరికీ ఇది అందుబాటులో ఉండకపోవచ్చు. సో కుండలో కాదు అనుకుంటే మామూలుగా కూడా మామూలు వెజల్స్లో కూడా వండేసుకోవచ్చు. అంటే కొంచెం మనకి ఏమైనా ఫ్లేవర్లో తేడా వస్తున్న టేస్ట్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కుండలో వండిన దానికి మామూలు గిన్నెలో వండిన దానికి చాలా తేడా ఉంటుంది మేడం. ఓకే, మరి మనం మటన్ కూడా అంటే మటన్ పులావ్ చేసుకోవచ్చు, ఇదే ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు కాకపోతే మటన్ కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఓకే, మటన్ ఎక్కువసేపు పడుతుంది, ఆ సాఫ్ట్నెస్ రావాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే చికెన్ కాబట్టి మనము డైరెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత ఓకే యాక్చువల్లీ మనం ఇప్పుడు వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అన్నీ వేసుకుని సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూ మనం మటన్ పులావ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చికెన్ డైరెక్ట్ వేసేస్తున్నాము, బట్ అక్కడ ఏంటంటే మటన్ని కాస్త బాయిల్ చేసుకోవాలి. మటన్ కొంచెం సాఫ్ట్ రావాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మటన్ని కొంచెం బాయిల్ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా చేస్తున్నామో సేమ్ మటన్ పులావ్ని కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ మగ్గినాయి మేడం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ మనం కేవలం మగ్గేంత వరకే పెట్టుకుంటాం అండి, దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం మగ్గిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఫ్రై అయిపోయింది మేడం, చికెన్ వేసుకుందాం. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా చికెన్ వేస్తున్నాం. కడిగి పెట్టినటువంటి ఫ్రెష్ చికెన్ని మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. పచ్చి చికెన్ని వేసుకున్నాం. ఈ చికెన్ కూడా కొంచెం బాగా అలా అలా తిప్పిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కర్డ్ వేసుకోండి మేడం. ఓకే, కర్డ్, పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెరుగు వల్ల అసలు టేస్ట్ మారిపోతుంది కదా, ఆల్మోస్ట్ ఫ్లేవర్, టేస్ట్, ఎవ్రీథింగ్ అసలు కర్డ్ వల్లే వస్తుంది. మారిపోతుంది మేడం, అంతేకాకుండా చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది. ఓకే, మనకి చికెన్ కూడా తొందరగా ఉడకడానికి ఆ సాఫ్ట్నెస్ రావాలంటే పెరుగుని యూస్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎంత పెరుగుని యూస్ చేస్తామండి ఇప్పుడు? 100. సో మనం ఇప్పుడు కర్డ్ వేసుకున్నాం, అది కాసేపు మగ్గాలి మేడం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయినట్టు మేడం. ఓకే, కాబట్టి తొందరగా హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. ఉప్పు ఇక్కడ మనం క్రిస్టల్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మామూలుగా పౌడర్ సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో. క్రిస్టల్ అంటే టేస్ట్ బాగుంటుంది. మనకి ఇక్కడ సాల్ట్లో కూడా మనం ఇంట్లో పొడి ఉప్పు ఉపయోగిస్తూ ఉంటాం, బట్ దానికంటే కూడా క్రిస్టల్ రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తే మాత్రం మనకి టేస్ట్లో కూడా వేరియేషన్ ఉంటుందంట. సో ఇప్పుడు మనం క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేసుకున్నాం, 1/2 టీ స్పూన్, రైట్? ఓకే, సో సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కాసేపు దాన్ని బాయిల్ చేయాలండి. అవును మేడం. ఓకే, దీనికి ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్ మేడం. ఈ 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కోకోనట్ మిల్క్. ఓకే, ఈ కొబ్బరి పాలను అసలు ఎందుకు వేస్తారండి? అంటే టేస్ట్ కోసం మేడం. ఓకే, సో కొబ్బరి పాలు ఎంత వేయాలి? 1 టేబుల్ స్పూన్ మేడం. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు వేసుకుంటే ఈ వేస్ట్ చేస్తున్నటువంటి ఈ పులావ్కి ఎక్స్ట్రా మనం టేస్ట్ని, ఫ్లేవర్ని యాడ్ చేసినట్టు అవుతుంది. సో 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత అది బాయిల్ అవుతుంది, మనం వేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్తో బాయిల్ అవుతుంది. సో ఇది ఎంతసేపు పడుతుందండి? అయిపోయింది మేడం, కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకున్నాము. ఓకే, మనం యాక్చువల్లీ దేనికైనా ఎండింగ్లో వేస్తాం కొత్తిమీర పుదీనా అనేది. దీని ఫ్లేవర్ చికెన్ పడుతుంది, రైస్ కూడా పడుతుంది. ఓకే, దీన్ని ఎంతసేపు ఉంచాలంటారు? ఇది కూడా ఆల్మోస్ట్ డన్. ఓకే, వాటర్ మేడం, స్టాక్ వాటర్ చెప్పాను కదా. స్టాక్ మనం చికెన్ బోన్స్ని ఉడకపెట్టిన తర్వాత ఆ దాంతో వచ్చిన వాటర్ని, ఆ చికెన్ స్టాక్ వాటర్ని మనం ఇప్పుడు పోసుకున్నాము. ఇది ఎంత క్వాంటిటీలో కావాలండి? అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ మేడం. పలావ్కి కావాల్సిన బిర్యానీ 1 గ్లాస్ తీసుకుంటే దాని రేషియో 1:2. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాం. సో ఆ వాటర్ ఇప్పుడు ఎంతసేపు బాయిల్ అవ్వాలండి? ఇది బాయిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేడం, ఎందుకు కుండ కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది, తొందరగా అవుతుంది. సో ఇది కూడా ఒక ప్లస్ థింగ్ అండి, కుండలో చేస్తే ఎప్పుడు కుండ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట. చికెన్ స్టాక్ వాటర్ ఏదైతే వేసుకున్నా అది బాయిల్ అవుతుంది. సో ఇది బాయిల్ అవడానికి పెద్దగా టైం కూడా పట్టదు. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పలావ్ కానీ బిర్యానీ కానీ ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు పక్కన కర్రీని కూడా ప్రిఫర్ చేస్తాం అనమాట. సో దీనికి ఎటువంటి కర్రీ అయితే బాగుంటుందంట? ఆల్రెడీ దీనిలో చికెన్ ఉంది, సో ఎలాంటి కర్రీ అయితే బాగుంటుందంట? దీంట్లోకి మామూలుగా ప్లేన్ తిన్నా బాగానే ఉంటుంది, రైతా కలుపుకొని. లేదు మనకి కర్రీలు కావాలి, ఏమన్నా కావాలి, యాడ్ చేసుకోవాలి అనుకుంటే చికెన్, మటన్, నాటుకోడి, ఎవ్రీథింగ్ ఏదైనా సరే బాగానే ఉంటుంది. ఫిష్ అయినా సరే, ఫిష్ కర్రీతో అయినా సరే. పాలమూరు గ్రిల్లో చాలా స్పెషల్ మెనూస్ ఉన్నాయి, దాంట్లో ఈరోజు మనం ఒక స్పెషల్ డిష్ని చూస్తున్నాం. మరి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టు అంటారా? ఓకే, బాయిల్ అవుతుంది, ఫైన్. సో ఇప్పుడు వరకు వేసుకున్న వాటర్ మొత్తం బాయిల్ అయిపోయింది. సో బాస్మతి రైస్ని మనం నానబెడతాం అనమాట, అలా ఒక 20 మినిట్స్, రైట్? ఓకే, ఒక 20 మినిట్స్ మనం నానబెట్టే రైస్ని మనం ఇప్పుడు ఈ బాయిల్డ్ వాటర్లో వేసుకున్నాం. సో ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలని? ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ మేడం. ఓకే, 20 మినిట్స్. ఇలా కుండల్లో చేస్తున్నప్పుడు అది కింద అడుగంటి, అంటే మనం చాలా ఫ్లేమ్ పెట్టాం కదా, దాంట్లో వాటర్ అయిపోవస్తున్నాయి అని చెప్పి మనం తీస్తాం కదా. ఓకే, అప్పుడు కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంసేపు దమ్ ఇచ్చుకోవాలి. ఓకే, అప్పుడు మాడకుండా మంచిగా వస్తుంది. ఎక్కువసేపు తిప్పకూడదు అనుకుంటాను, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది.
అంటే వాటర్ లేనప్పుడు తిప్పకూడదు మేడం, వాటర్ ఉన్నప్పుడు తిప్పవచ్చు. మనకి అంత పొడి పొడిగా నీట్గా రావాలి అంటే వాటర్ ఉన్నప్పుడు కలపచ్చు, వాటర్ లేనప్పుడు కలపకూడదు. ఇంకా 2 minutesలో మనకి రెడీ అయిపోతుంది. ఇలాంటి పాట్లో తయారు చేయాలంటే మనకి కుండలు మామూలుగా దొరుకుతాయి, కానీ ఇలాంటివి దొరకడం స్పెసిఫిక్గా కష్టమేమో. అందుకే మేడం ఈ కుండలనే మా సారోళ్ళు బయట నుంచి కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకొని తీసుకొచ్చారు. ఓకే, సో కావాలంటే మనం మామూలుగా దొరికే కుండలో కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మీరు ఇందాక ఓపెన్ చేసినప్పుడు ఆ పీస్ కూడా కొంచెం వైట్గా ఉంది, అంటే మనకి కొంచెం స్పైసీనెస్ అవన్నీ ఉంటుందంటారా? అంటే మేము కారం అలాంటివి ఏం వేయలేదు కదా మేడం, చిల్లీ పేస్ట్ వేసాం, సో అందుకని ఆ కలర్ ఉంది. ఆ కలర్ బయట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మన కలర్ దొరుకుతూ ఉంటాయి మేడం. వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే అంత న్యాచురాలిటీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది, చూద్దాం మేడం. అయిపోయింది. ఓ, మన లైవ్ కుండ దమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంతో మరి సర్వ్ చేసుకునే టైం అయితే వచ్చింది. యా అండి, మీరు కలర్ఫుల్గా కావాలన్నారు కాబట్టి పైన గార్నిష్ మేడం. ఓకే, మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకున్నాం కాబట్టి లైట్గా కొత్తిమీర పుదీనా తరిగినటువంటి దాన్ని మనం పైన గార్నిష్ చేసుకున్నాం. లైట్గా గీ వేసుకుందాం మేడం పైన. ఓకే, ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకే, సో నాన్ వెజ్లో మనం అంత ఈజీగా నెయ్యి అనేది వాడము, బట్ ఇక్కడ మనం లాస్ట్లో అంతా అయిపోయి గార్నిష్ చేసుకున్న తర్వాత పైన కొంచెం మనం నెయ్యి వేసుకున్నాం అనమాట. దాని నుంచి వచ్చే ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్ అంటున్నారు. అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం. సర్వ్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనం కొంచెం లైట్గా టేస్ట్ చేయండి. షూర్, టేస్ట్ చేద్దాం. పీస్ కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉందండి. ఆ పీస్తో పాటు రైస్, సో ఎలా ఉందో చూద్దాం. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. మనం ఇంత త్వరగా చేసినటువంటి దీంట్లో చికెన్ పచ్చిది వేసాం, కానీ చాలా బాగా ఉడికింది. ఇంత చక్కగా బాయిల్ అయ్యి రైస్ కూడా మంచి టేస్ట్ ఉంది. లాస్ట్లో మనం వేసుకున్న నెయ్యి టేస్ట్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుందండి. సో అందుకనే పాలమూరు గ్రిల్ అనగానే మనకి ఇది ఒక స్పెషల్ మెనూ అని ఫస్ట్లోనే చెప్పారు. సో దానికి కరెక్ట్గా యాప్ట్ అయిందనమాట. రియల్లీ ఫెంటాస్టిక్ అని సుబ్బారెడ్డి గారు చాలా బాగా చేశారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ మనకి ఇంట్లో జరిగే ఇంగ్రీడియంట్సే కాబట్టి ట్రై చేసుకుంటే చాలా చక్కటి డిష్ తయారు చేసుకోవచ్చు. మీరు, మీ పిల్లలు ఎవరైనా సరే హ్యాపీగా తినచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బారెడ్డి గారు, మంచి డిషెస్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో చూసారు కదండి, సుబ్బారెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన పాలమూరు గ్రిల్ మెనూ 2 dishes కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.